సమసమాజం కోసం తుపాకీ పట్టిన సిద్ధాంతానికి సరిగ్గా 50 ఏళ్లు నిండాయి. నక్సల్బరీ అనే గ్రామం పేరునే సిద్ధాంతంగా చేసుకున్న ఈ ఉద్యమం ఎన్నో బలిదానాల్ని చరిత్రకందించింది. ఇన్నేళ్ల ప్రస్థానంలో చిందించిన నెత్తురికి పోయిన ప్రాణాలకు సరిపడా విజయం సాధించిందా? నాటి నక్సల్బరీ నుంచి నేటి జనతన సర్కార్ వరకు నక్సలిజం సాధించిందేమిటి, కోల్పోయిందేమిటి? ప్రజల మధ్యాన్ని నీయలో మన అన్నలు వరిగారి నీయలో ఒరిగిన అన్నలకి నీయలో మన ఎర్రని దండాలి నీయలో. రైతుల పోరాటంగా మొదలైన నక్సల్బరీ ఉద్యమం వేల మంది విప్లవకారుల పోరాటాలు, త్యాగాలకు, వారి తల్లుల గుండె కోతలకు మారుపేరుగా నిలిచింది. రైతులు, ప్రజలు, పీడితులు, మేధావుల విప్లవ ఆకాంక్ష నక్సల్బరీ ఉద్యమాన్ని ఇన్నేళ్లు నడిపించింది. 50 ఏళ్ల కిందట సమాజంలోని ఆర్థిక వైరుధ్యాలకు పరిష్కారం చూపడానికి పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీ గ్రామంలో ఉద్యమం రూపుదిద్దుకుంది. అనేక సాంఘిక అస్తిత్వ ఆకాంక్షలకు వేదికగా నిలిచింది. బెంగాల్లో పురుడు పోసుకున్న ఈ పెను ఉప్పెన బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, కేరళ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో బీజాలు వేసింది. ఉద్యమం ప్రస్థానంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్న నక్సల్బరీ పేజీల్లో త్యాగాలు, ఉరికొయ్యలు, చెరసాలలు, ఎన్కౌంటర్లు, ఆంక్షలు, నిర్బంధాలు ఎన్నో కనిపిస్తాయి. అయితే యువతరానికి ఒకప్పుడు ఉత్తేజం ఇచ్చిన నక్సల్బరీ ఉద్యమం అదే యువతకి ఎందుకు దూరమైంది? తప్పు సమాజం చేసిందా, నక్సలైట్లు చేశారా? తిండికి లేక చచ్చేటువంటి వాళ్ళ సంఖ్య బాగా పడిపోయింది. కొద్దిమంది అక్కడిక్కడ ఉండవచ్చు. రెండవది, నక్సల్బరీ మూమెంట్ మీద ప్రభుత్వం చేసేటువంటి ఈ ఒక రకంగా దాన్ని అణచివేసేటువంటి కార్యక్రమాలు కూడా చాలా సీరియస్గా అయిపోయినాయి. చాలామంది చనిపోయినరు. ఇటు గ్రామాలలో ఉన్న వాళ్ళు చనిపోయినరు, అటు నక్సల్బరీ మూమెంట్కి ఆకర్షితులై నాయకత్వం చేసిన వాళ్ళు కూడా చనిపోయినరు. ఇంకా ఇది కొనసాగడానికి కావలసిన వాతావరణం కూడా సరిగా లేదనేది కూడా నక్సలైట్ మూమెంట్ నడిపే పెద్ద నాయకులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. నక్సల్బరీ ఉద్యమం అణగారిన వర్గాలకు బ్రహ్మాస్త్రంగా మారింది. పోరాడితే పోయేదేం లేదని అనుభవపూర్వకంగా పాఠాలు చెప్పింది ఈ ఉద్యమం. శ్రీకాకుళంలోని గిరిజన రైతాంగ ఉద్యమం, జగిత్యాల జైత్రయాత్ర, గోదావరి లోయ రైతాంగ ఉద్యమానికి నక్సల్బరీ ఊపినిచ్చింది. తెలుగునాట శ్రీకాకుళంలో రగిలిన అగ్గిరవ్వ తెలంగాణ గడ్డపై రాజుకుంది. వరంగల్ కేంద్రంగా కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి 60-70 దశకాల్లో యువశక్తిని తట్టిలేపి పోరాటాలకు సిద్ధం చేశారు. అన్యాయానికి, అక్రమాలకు గురవుతున్న పల్లెలను, పట్టణాలను తట్టిలేపింది నక్సల్బరీ ఉద్యమం. జగిత్యాల జైత్రయాత్ర 1980లో పీపుల్స్ వార్ ఏర్పాటుకు దారితీసింది. పీపుల్స్ వార్ గర్జనతో భూస్వాములు గ్రామాలను వదిలి వెళ్లాల్సిన అనివార్యమైన పరిస్థితి దాపురించింది. 2004లో పీపుల్స్ వార్ కాస్త మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందింది. గ్రీన్ హంట్ పేరుతో సాయుధ బలగాలు జల్లెడపడుతుంటే పచ్చని అడవులు నెత్తురొడుతున్నాయి. అయితే నక్సలైట్ల పేరుతో అమాయక ప్రజలను పోలీసులు హతమార్చిన ఘటనలు ఉన్నాయి. పొట్టకూటి కోసం ఉద్యోగంలో చేరిన పోలీసులను నక్సలైట్లు చంపేశారు. రెండు వైపులా హింస తారస్థాయికి చేరింది. పదే పదే మావోయిస్టు పార్టీ వెనకంజ వేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో నక్సలైట్లకు గతంలోని ప్రభావం మాత్రం లేదు. అయినా పోరాటంలో ఎర్ర జెండా ఓడిపోలేదని ఉద్యమ సానుభూతి పరులు చాటి చెబుతున్నారు. అయినా పోరాటంలో ఎర్ర జెండా ఓడిపోలేదన్నది ఉద్యమ సానుభూతి పరులు చెబుతున్న మాట. ఒక జంగా వెనుక వేస్తున్నామంటే అది దూకడానికి కానీ వెనుక వెళ్ళడం కాదు. అది అజేయమైనది, నిరంతర సాగే పోరాటం. అందుకే చెగువేరు ఎక్కడో అంటాడు,
యుద్ధం చేశామా లేదా, గెలిచామా ఓడామా ముఖ్యం కాదు, యుద్ధం చేశామా లేదా అనేది ముఖ్యం. ఆ క్రమంలోనే ఈ మార్క్సిజానికి ప్రజలు చైతన్యవంతమైన రోజు వస్తుంది. ఆ చైతన్యవంతమైన రోజు వచ్చినప్పుడు ఈ క్యాపిటలిస్టులు, ఈ భూస్వాములు, ఈ బూర్జువాలు రేపు తోకముడక తప్పదు. ఒకప్పుడు ప్రజా పోరాటాలకు ఊపిరి ఇచ్చిన నక్సల్బరీ ఉద్యమం సంక్షోభంలో కూరుకుందనేది పోలీసులు చేసే వాదన. కానీ తాము ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశాలోని ఆదివాసీలు, నిరుపేదల పక్షాన పోరాడుతున్నామని నక్సల్స్ వారు సానుభూతి పరులు చెప్పుకునే మాట. ఎవరి వాదన ఎలా ఉన్నా 50 ఏళ్ల ప్రస్థానంలో నక్సల్బరీ మాత్రం సమస్యల ముంగిట నిలిచింది. అయితే ఇక్కడ వెనకడుగా ముందడుగా అనేది అసలు పాయింట్. కాలంతో పాటు సిద్ధాంతం మారాలా, కాలానికి అతీతంగా అదే పంథాలో నడవాలా? 50 ఏళ్ల ప్రస్థానం అనగానే ఎదురయ్యే ప్రశ్నలివి. అలుపెరగని పోరాటంలో ఎంతోమంది యోధుల్ని, మేధావుల్ని కోల్పోయిన ఉద్యమం కొత్త ఎత్తుగడల్ని ఎంచుకోవాలా అనేది మరో ప్రశ్న. బెంగాల్లో చారు మజుందార్ చేసిన ఉద్యమాన్ని నేడు మావోయిస్టు పార్టీ ఎందుకు చెయ్యలేకపోతోంది? భారతదేశం బాధలు చూసి వచ్చిన స్వతంత్రం ఏమైందని పిచ్చికి పిస్తూల్ పట్టుకుందట. నక్సల్బరీ అనే గ్రామంలో ఉదయించిన అరుణతార తూర్పు, దక్షిణ భారత రాష్ట్రాలను ఒక ఊపు ఊపింది. స్వాతంత్రోద్యమం తర్వాత పల్లె పల్లెల్లో అగ్గిబరాటాలను తయారు చేసింది. చారు మంజునాథ్ భావాలు విప్లవ గీతాలకు ప్రేరణిచ్చాయి. కొండపల్లి సీతారామయ్య పాఠాలు నవతరం మేధావులను తయారు చేశాయి. ఉద్యమానికి నాయకత్వం వహించిన చారు మహేందర్ కేవలం ఒక జిల్లా కార్యదర్శి, ఒక సెంట్రల్ గవర్నమెంట్ మెంబర్ కూడా కాదు. కానీ అనుకూలమైన పరిస్థితుల లోపల కరెక్ట్ అయిన వ్యూహం ఎత్తుగడలు కాదు కానీ కరెక్ట్ అయిన వ్యూహాన్ని సంబంధించి తీసుకోవడం వల్ల అది చిన్న ఉద్యమం, అది ఒక 3 నెలలు జరిగిన ఉద్యమం మాత్రమే, ఒక చిన్న ప్రాంతంలో జరిగిన ఉద్యమం మాత్రమే. కానీ అది మొత్తం భారతదేశ వ్యాప్తంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అది ప్రభావితం చూపించింది. ఒక చిన్న ప్రాంతంలో ఉద్యమం ఎంత ఇంపాక్ట్ చేసిందో ఈరోజు ఇంత పెద్ద ఉద్యమం కూడా అంత ఇంపాక్ట్ను కలిగించలేకపోతున్న పరిస్థితి. ఇది ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆ చిన్న 3 నెలలు మాత్రమే సాగిన ఉద్యమం, అది ఒక చిన్న ప్రాంతంలో జరిగిన ఉద్యమం దేశాన్ని మొత్తం ప్రపంచాన్ని కూడా ప్రభావితం చేసింది. కానీ అంతకంటే ఎక్కువ ప్రాంతంలో ఎక్కువ సంఖ్యతోటి ఎక్కువ సాయుధ బలగాలు ఉన్నా కానీ ఉద్యమం అంత ఇంపాక్ట్ దేశాన్ని ప్రభావితం చేయలేకపోతున్నది. తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం అనే నినాదం కొన్ని తరాల పాటు యువతను ఉర్రూతలూగించింది. అడవుల్లో రిక్రూట్మెంట్లు నక్సలైట్లకు సైన్యాన్ని తయారు చేశాయి. నేపాల్ నుంచి తెలంగాణ వరకు రెడ్ కారిడార్ ఏర్పాటు చేయాలనేది మావోయిస్టు పార్టీ లక్ష్యం. కానీ ఈ క్రమంలో నల్ల ఆదిరెడ్డి నుంచి కిషన్ జీ వరకు ఎంతో మంది నక్సల్ నేతలు నేలకొరిగారు. నక్సలైట్ల సమస్య సామాజిక ఆర్థిక సమస్యగా విప్లవకారులు అభివర్ణిస్తారు. అందుకే బందూకులను పట్టి రాజ్యాధికారం చేపట్టాలంటారు. కానీ రాజ్యం మాత్రం శాంతి భద్రతల కోణం నుంచే ఈ సమస్యను చూస్తుంది. ఫలితం ఇటు సాయుధ బలగాల పోరు, మరొక వైపు నక్సలైట్ల పోరులో అంతిమంగా బలయ్యేది మాత్రం సామాన్యులే. కౌంటర్ ఇంటెలిజెన్స్ తో నక్సల్స్ ని అణిచేస్తూనే అభివృద్ధి నినాదంతో పల్లెల్లోకి వెళ్లారు పాలకులు. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఉద్యమం బలహీనపడింది. అణగారిన వర్గాలు, మేధావులు ఈ ఉద్యమానికి దూరం అవుతున్నారు. కేవలం అరణ్యాలకే, అడవులకే పరిమితం కావడం వల్ల దాని మీద ప్రజలకి ఆశలు పోయినాయి. ముఖ్యంగా మేధావులు ఇప్పుడు దూరం అయిపోయారు. ఒకప్పుడు మేధావులు ఈ ఉద్యమాన్ని బాగా సపోర్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఆ మేధావులు ఈ ఉద్యమానికి దూరం అయిపోయారు. ఇది ఈ ఒకరినొకరు చంపుకోవడం తప్ప ఇక్కడ ఏం జరుగుతున్నది, ఏమి వీళ్ళు సాధిస్తున్నారు అనే అభిప్రాయం కలిగింది. ఈ 50 ఏళ్ల ప్రస్థానంలో దోపిడీ జరుగుతున్న తీరు మారింది. గ్లోబలైజేషన్ పెరిగింది, నగరీకరణ పెరిగింది. దీంతో మధ్య తరగతికి నక్సల్బరీ అవసరం లేకుండా పోయింది. ఇంకా చెప్పాలంటే నక్సల్స్ ఉద్యమం మధ్య తరగతి సమస్యను పట్టించుకోవటం లేదనే విమర్శలున్నాయి. ప్రభుత్వాల కార్పొరేట్ అనుకూల విధానాలు కొన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తికి కారణమవుతున్నాయి. కానీ పట్టణ ప్రాంతాలు, మధ్య తరగతి ప్రజల సమస్యలపై మాత్రం మావోయిస్టు పార్టీ దృష్టి పెట్టడం లేదనే ఆరోపణలున్నాయి. దోపిడీ యొక్క దాని స్వరూపాలు మారిపోయినాయి. ఇప్పుడు కార్పొరేట్ వ్యాపారాలు, కార్పొరేట్ పరిశ్రమలు, కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యం అనేది ప్రజలను పీడించుక తింటున్నది. ప్రజలు దీని మీద సమాయత్తం చేసి ఉద్యమాలు చేసే స్థితిలో లేరు. ప్రజలు అన్నిటికీ కూడా ఏంటంటే చైతన్యం లేకపోవడం వల్ల ప్రజలు దీన్ని పట్టించుకోవడం లేదు. కాబట్టి నేననేది ఏంటంటే ఇలా నక్సలైట్ మూమెంట్ చేసేటువంటి పెద్ద నాయకులైనా కానీ ఇంకా చాలామంది కూడా వాళ్ళు
ఈ విషయాలను వల్ల పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం అయితే ఏర్పడింది. ఇన్నాళ్ల పోరాటంలో మావోయిస్టులు చేస్తున్న హింసను ఎత్తి చూపడంలో ప్రభుత్వాలు పోలీసులు సక్సెస్ అయినట్లే అనేది మరికొందరు చేస్తున్న వాదన. పోలీసులను కిరాతకంగా చంపడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయటం వంటివి ప్రజలకు నచ్చడం లేదన్నది వాస్తవం. కానీ నక్సల్స్ సానుభూతి పరులు దీన్ని అంగీకరించడం లేదు. హింస ఎప్పుడు మార్క్సిజం చేయదు, ప్రతి హింస చేస్తుంది. ఎందుకు హింస చేసేది? రాజ్యం ఇవాళ అడవిలో నక్సల్లు పోవాల్సిన అవసరం లేదు. నక్సల్కి నెట్టివేయబడ్డ వాళ్ళు రాజ్యం ద్వారా వాళ్ళు ప్రజా చైతన్యం చేసుకోవడానికి గ్రామాలకు వచ్చినప్పుడు నిర్బంధించినప్పుడు ఆ నిర్బంధించి తట్టుకోలేకపోయిన వాళ్ళు అడవిలోకి వెళ్ళిన. అంతేగాని వాళ్ళు జనజీవన స్వాతంత్ర్యం లేరు, జనానికి దూరంలో ఉన్నారంటే ఎందుకు ఇలా రాజ్యం భయపడుతుంది? 9 రాష్ట్రాలలో నక్సలిజం తెట్టుంది భారతదేశానికి. కానీ కమ్యూనిస్టులది కాలం చెల్లిన సిద్ధాంతమని వచ్చే విమర్శలను మాజీ నక్సల్స్ ఉద్యమ నేతలు కొట్టిపారేస్తున్నారు. నక్సల్బరీ ఉద్యమానికి దారి తీసిన పరిస్థితులే ఇప్పుడు కూడా ఉన్నాయని, అవి కమ్యూనిస్టులకు అనుకూలమని నక్సల్ ఉద్యమంలో పనిచేసి బయటకొచ్చిన మేధావులు అంటున్నారు. రియల్గా ఈరోజు కమ్యూనిస్టులకి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ట్రంప్ కాడికెళ్ళి, నార్త్ కొరియా కాడికెళ్ళి ఇవన్నీ చూస్తే కూడా సేమ్ 67 ప్రాంతం లోపల 70 ప్రాంతంలో ప్రపంచ పరిస్థితులు ఏమన్నా అదే పరిస్థితులు ఈరోజు ఏర్పడుతున్నాయి. భారతదేశంలో పరిస్థితులు కాదు, అన్ని పార్టీలు దివాలా తీసి ఒక స్తబ్దతకు గురైన పరిస్థితి లోపల నక్సల్బరీ ఉద్యమం 50 సంవత్సరాల తర్వాత ఈ అనుభవాలన్నింటినీ వాళ్ళు గుణపాఠాలు తీసుకొని 74 లాగా ఒక ఆత్మవిమర్శన రిపోర్ట్ తీసుకొని కొత్త పరిస్థితులకు సరైన ఎత్తుగడలు తీసుకుంటే ఉద్యమం ముందుకు పోయడానికి అవకాశం ఉన్నది. తుపాకీ గొట్టం ద్వారానే నవ సమాజ స్థాపన సాధ్యమనే నమ్మకం ఇప్పుడు మెజారిటీ ప్రజలకు లేదు. నవజీవన స్రవంతిలోకొచ్చి మావోయిస్టులు ఎందుకు పోరాటం లేదని నేటితరం యువతరం నిలదీస్తోంది. కానీ ఈ విప్లవ పార్టీ మాత్రం ఈ వాదనను కొట్టిపారేస్తోంది. విప్లవానికి ప్రత్యామ్నాయం లేదంటూ చాటాలని మావోయిస్టు పార్టీ సారథి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి పిలుపునిస్తున్నారు. భూస్వామ్య పెట్టుబడిదారు వ్యవస్థలకు వ్యతిరేకంగా 50 సంవత్సరాల పాటు ఉద్యమం కొనసాగిస్తున్న నక్సలైట్ ఉద్యమానికి నాయకత్వం వహిస్తుంది ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి. ఆయన వృద్ధాప్యంలోకి చేరుకున్నారు. కానీ నెక్స్ట్ నేత ఎవరు? వరుసగా ఎన్కౌంటర్లతో గ్రీన్ హంట్ ఆపరేషన్లో అగ్రనేతలను కోల్పోతున్న నక్సలైట్లకు మళ్ళీ నాయకత్వం వహించేది ఎవరు? లక్ష్మణరావు తర్వాత వచ్చే నాయకుడు ఎవరు? శ్రమజీవుల హక్కులకై అసువులు బాసిన అమరులారా, అందుకోండి అరుణారుణ వందనాలు. మీ త్యాగ ఫలం, మీ కర్మ ఫలం వృధా కానీయం. ఎర్ర జెండా సాక్షిగా